మనము ట్రిమ్మర్ అండి. ఇది చిన్నది మామూలుగా హైబ్రోస్ ట్రిమ్మర్ ఉంటది కదా! ఇది 2 ఇన్ 1 ట్రిమ్మర్. దీనికి 2 అటాచ్‌మెంట్స్ వస్తాయి. ఈ అటాచ్‌మెంట్స్‌తోని మనము హైబ్రోస్ చేసుకోవచ్చు. నోస్‌లో హెయిర్ వస్తుంది కదా! ఆ హెయిర్ ట్రిమ్ చేసుకోవచ్చు. దీనికి సెల్ ఏం అవసరం లేదండి. దీనికి చార్జర్ వైర్ ఇచ్చారు. సో, ఆ ఛార్జింగ్ వైర్‌తో ఛార్జింగ్‌కి పెట్టుకొని మనము బ్యాటరీ ఫుల్ అయిపోయాక మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో హెయిర్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. దీంట్లో పిన్ ఇన్సర్ట్ చేసి మనం నార్మల్‌గా ఛార్జర్‌కి దానికి పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది. సో, 2 అటాచ్‌మెంట్స్‌లోని మనము ఏరియాని బట్టి అటాచ్‌మెంట్స్ యూజ్ చేయొచ్చు. మన చిన్న ఏరియా అయితే చిన్నది యూజ్ చేయొచ్చు అటాచ్‌మెంట్. పెద్ద ఏరియా అయితే పెద్ద అటాచ్‌మెంట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పెద్ద అటాచ్‌మెంట్ అనుకోండి, దీంతోని నార్మల్‌గా హ్యాండ్స్‌కి కానీ అట్లా వ్యాక్సింగ్ మనం ప్రతిసారి పార్లర్‌కి వెళ్ళలేము కాబట్టి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ఇది సో, ఎప్పుడైనా మన లగేజ్‌లో హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నా ఏమంత స్పేస్ పట్టదు. సో, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్తే ఇది వెంబడి పెట్టుకొని చేస్తేనే స్టార్ట్ అవుతుంది. సో, అలా బటన్‌ని ఆన్ చేశాక నా హ్యాండ్ పైన చూసారా హెయిర్ ఉంది కదా! సో, దీంతో నేను నార్మల్‌గా మనం రఫ్‌గా ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా లైట్‌గా ఇలా అంటే హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. సో, అదేమంత పెయిన్ మనం వ్యాక్సిన్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది కదా! అలా కూడా ఉండదు. లైట్‌గా నార్మల్‌గా అసలు పెయిన్ అనేదే ఉండదు. నార్మల్‌గా మన హెయిర్ ఇట్లా వెళ్ళిపోతుంటది. అది పీకినట్టు కూడా అనిపియదనమాట. ట్రిమ్ చేసేస్తుంది. అక్కడికే కట్ చేసేస్తుంది. సో, మీరు గమనించినట్టయితే నేను పెట్టిన దగ్గర స్లోగా నావన్నీ చిన్న చిన్నగా ఉండే హెయిర్. సో, ఆ ప్లేస్‌లో అన్నీ హెయిర్ వెళ్ళిపోయాయి. కొంచెం మనం యూజ్ చేసేసాక ఈ అటాచ్‌మెంట్ ఇలా ఓపెన్ చేస్తే దీని లోపల మీకు హెయిర్ కనిపిస్తుందా? వీడియోలో కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ హెయిర్ మాత్రం వచ్చిందనమాట. మన కట్ అయిన హెయిర్ మొత్తం ఇందులో కలెక్ట్ అయిపోతుంది. దాంట్లోంచి ఇలా డైరెక్ట్ పడిపోతుంది. చూడండి నా హెయిర్ చేతిలో వేసుకొని చూపించాను. సో, అలా కట్ అయిపోయి మొత్తం హెయిర్ దీంట్లో ఫిల్ అయిపోతుందన్నమాట. మనం యూజ్ చేసేసాక తర్వాత ఇది హెయిర్ మొత్తం రిమూవ్ చేసేసి ఆ బ్రష్‌తో కొంచెం క్లీన్ చేసేసుకొని